ఇప్పుడు ఏంటంటే ఇక థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ ఏంటంటే 6 ప్రశ్నలు అడుగుతాను ఒక్కొక్కరిని. ఫస్ట్ మళ్ళీతో స్టార్ట్ అవుతుంది, తర్వాత మీరు. సో 6 కరెక్ట్ గా చెప్పేస్తే 1,50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానానికి మేము ఇచ్చేది 25,000. అన్ని చెప్తే 1,50,000. ఏం తీసుకోరు, ఏం తీసుకో. మనకే Let's start playing round number 3. లక. నీకు ఇష్టమైన పాట పాడవా చిరంజీవి గారి స్టైల్లో. ఫేస్ లోనే అన్నయ్య కనిపించాలి. ఎందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఎందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలని. ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక. ఎందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. సో ఇప్పుడు లకలకలకలగాను లగలగలగలగలగలగ. క్వశ్చన్ నెంబర్ 1. రామాయణంలోని మిథిలా నగరం ప్రస్తుతం ఎక్కడుంది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. జపాన్ రాజు అధికార నివాసం ఏ నగరంలో ఉంది? టోకియో. అంటే క్యాపిటల్ అది కాబట్టి అక్కడే ఉంటుంది. అంతే కదా. టోక్యో. ఎస్, టోక్యో. నీకు ఇష్టమైన క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం ఏది? శుభలేఖ. శుభలేఖ. ఏదో పాట ఏదైనా ఉందా, గుర్తుందా? మృగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచం మొత్తం మీద అత్యధిక దేశాలతో సరిహద్దులను కలిగిన దేశం ఏది? ప్రపంచం మొత్తం మీద అత్యధిక దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం ఏది? యూరప్ కాంటినెంట్ లోనే ఉంది. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. రాష్ట్ర విభజనలపై ఇటీవల నివేదిక ఇచ్చిన కమిషన్ ఏది? శ్రీకృష్ణ కమిటీ. బుద్ధిగా చెప్పేశారు. శ్రీకృష్ణ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 6. రెడ్ కలర్ కార్. రెడ్ కలర్ కార్. కారు. ఓకే. చట్ట సమ్మతం కాని పట్టణం. ఓకే. టైమ్ అప్. రామాయణంలోని మిథిలా నగరం ప్రస్తుతం జనక్పూర్, నేపాల్లో ఉంది. జపాన్ రాజు, లైక్ యూ సెడ్, అకసాకా ప్యాలెస్, టోక్యో. అకసాకా ప్యాలెస్. శుభలేఖ. ప్రపంచం మొత్తం మీద అత్యధిక దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం, 16 దేశాల సరిహద్దులు కలిగిన దేశం చైనా. రాష్ట్ర విభజనలపై, లైక్ యూ సెడ్, ఎస్, శ్రీకృష్ణ కమిషన్. అండ్ రెడ్ కలర్ కార్, చట్టసమ్మతం కాని పట్టణం షాంఘై, చైనా. మళ్ళీ అది కూడా. ఓకే. సో టోక్యో, శుభలేఖ, శ్రీకృష్ణ కమిషన్ 3 కరెక్ట్. సో 75,000 నీ అకౌంట్ లో, 75,000 మన అకౌంట్ లో. 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 3,23,700. ఓకే, రెడీ? ఎస్ సార్. మీరు అనండి లక. మరి చివరిలో లక్ ఉంటే ఓకే. లక. క్వశ్చన్ నెంబర్ 1. ప్రముఖ నటి వాణిశ్రీ గారి అసలు పేరేమిటి? రత్నకుమారి. ఎలా తెలుసు మీకు? డ్రామా వేశారు కదా బిగినింగ్ లో. ఓకే, రత్నకుమారి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో ఏ దేశాన్ని లేడీ ఆఫ్ స్నో, మంచు కన్య అని పిలుస్తారు? స్విట్జర్లాండ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. భారత కాలంలో కర్ణుడు స్థాపించిన నగరం ఏది? ఆ మహాభారత కాలంలో, భారత కాలంలో. అంతేగా, భారత కాలంలో అంటే మహాభారత కాలంలో కర్ణుడు స్థాపించిన నగరం ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. సమ్మక్క సారలమ్మ జాతర ఎన్నేళ్లకోసారి జరుగుతుంది? 2 ఏళ్ళు. 2 years. ఎస్. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలోకెల్లా అతి విశాలమైన రోడ్ ఏ దేశంలో ఉంది? యుఎస్ఏ.
సారీ. క్వశ్చన్ నెంబర్ 6. హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన తొలి తెలుగు సినిమా. వాసు. అదే అంత నవ్వారు మీరు. అంత బాగా easy. తెలుసు కాబట్టి. తెలుసండి. ఇది మన క్వశ్చన్, మన మ్యూజికల్ ఫ్యామిలీ. ఓకే. వాసు. సో రత్నకుమారి సినిమాలోకి వచ్చాక వాణిశ్రీ అనే పేరును ఎస్విఆర్ గారు మార్చారట. అండ్ ప్రపంచంలో ఏ దేశాన్ని లేడీ ఆఫ్ స్నో? కెనడా. అండ్ భారత కాలంలో కర్ణుడు స్థాపించిన నగరం కర్నాల్ ఇస్ ఇన్ హర్యానా. కర్నాల్ హర్యానా. అండ్ సమ్మక్క సారళమ్మ జాతర 2 ఏళ్లకోసారి వరంగల్ జిల్లా మేడారంలో దేశంలోకెల్లా ఎక్కువ మంది వచ్చే గిరిజన జాతర. 2010లో 80 లక్షల మంది హాజరయ్యారు. 80 lakh. సో ప్రపంచంలో కూడా అతి విశాలమైన రోడ్డు మాన్యుమెంటల్ యాక్సిస్. దిస్ ఇస్ ఆ రోడ్డు పేరు మాన్యుమెంటల్ యాక్సిస్. 160 కార్లు ఏకకాలంలో పక్క నడవచ్చుట. అబ్బా. బ్రెజిల్. అండ్ హారిస్ జయరాజ్ లైక్ యూ సెడ్ వాసు. సో 1 2 3. సో మీరు 75,000 మీకు, 75,000 మాకు. ఓకే. 75,000 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 3,34,400. Still okay. No problem. స్టిల్ మీరే లీడింగ్ అండి. ఏదైనా హారిస్ జయరాజ్ సాంగ్ ఎవరైనా మీరు పాడారా? హారిస్ దగ్గర మీరు పాడలేదా? నేను పాడలేదు కానీ నా సిస్టర్ పాడారు. మంచి హిట్స్ అన్నమాట. 3 సాంగ్ లో బిట్ చాలా ఫేమస్. సిస్టర్ పేరు షకీనా షాన్. मैं हूँ वाही लाही माँ, मैं हूँ वाही लाही माँ, रोई वाही लाना. ఓకే రెడీ బ్రదర్? మీరనండి. లక 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 తాం దరగడ జీం దరగడ తోం దరగడ నం దరగడ లక 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 లక. ఒక మ్యూజికల్ టచ్ ఇచ్చాడు సాకేత్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ కు సంబంధించి 1971 ప్రత్యేకత ఏమిటి? ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ జరిగిన సంవత్సరం ఎవరెవరు జరిగిందో ఐడియా ఉందా? ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. గ్రేట్. సో క్వశ్చన్ నెంబర్ 2. బిగ్ యాపిల్ అని ఏ అంతర్జాతీయ నగరాన్ని పిలుస్తారు? బిగ్ యాపిల్. న్యూయార్క్. క్వశ్చన్ నెంబర్ 3. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో రమ్య కృష్ణ ఎన్ని సినిమాల్లో నటించింది? బిట్వీన్ 10 to 15. సో వర్కౌట్ అయిపోయింది. ఇచ్చేస్తానులేండి. 10 to 15 అన్నారు కాబట్టి యాక్చువల్ గా 12 అయినా ఇచ్చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రాచీన మతం ఏది? మతం ఇస్లాం. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్తుతం అమరావతిని శాతవాహనుల కాలంలో ఏమని పిలిచేవారు? క్వశ్చన్ నెంబర్ 6. మ్యూజికల్ హిట్ నువ్వే కావాలి సంగీత దర్శకుడు ఎవరు? కోటి గారు. నువ్వే కావాలి సాంగ్. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది హరే ఇదేం గారడై, నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా తనానే రరి రారరే. ఓకే. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూయార్క్ 12 సినిమాలు. హిందూ మతం. పురాతనమైన హిందూ మతం. మీరేమనుకున్నారు? I thought Christianity. I thought the main religion in the world. ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రాచీన మతం ఇది. క్రీస్తు పూర్వం 3000 కాలం నుండే భారతదేశంలో ఆచరణలో ఉంది. బిఫోర్ క్రైస్ట్. అండ్ ధరణి కోట, ఆ శాతవాహనుల కాలంలో అమరావతి, దాన్ని ధాన్య కటకం అని కూడా అనేవారు. ధాన్య కటకం ఆర్ ధరణి కోట. అండ్ నువ్వే కావాలి కోటి. సో కోటి 12 న్యూయార్క్ అండ్ 4 కరెక్ట్ గా చెప్పేశారు. అంకుల్ 4 చెప్పేశారు. సో 1 lakh మీ అకౌంట్ లో, 50,000 మన అకౌంట్ లో. సో 50,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత సాకేత్ మీ అకౌంట్ లో 3,58,100.
సో రాము రెడీ? రెడీ సార్. మీరు అనండి భయ్య. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పురాణాలను సంకలనం చేసిన ఋషి ఎవరు? వేదవ్యాసుల వారు. వేదవ్యాసుడు. క్వశ్చన్ నెంబర్ 2. దేశం పేరు, రాజధాని పేరు ఒక్కటిగానే ఉన్న ఒకే ఒక్క దేశం. సింగపూర్. సింగపూర్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 3. దాసరి నారాయణరావు గారు దర్శకుడిగా తొలి చిత్రంలో ప్రధాన పాత్రలో ఎవరు నటించారు? ఆయన డైరెక్షన్ లో ఫస్ట్ సినిమా. హీరోగా ఒక క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు సార్, ఇంకొకటి రాజబాబు గారు. ఎస్వి రంగారావు గారు, రాజబాబు. తాత మనవడు. ఎస్. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. రాజబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలోకెల్లా అతి ఎత్తైన కట్టడం ఏది? కుతుబ్ మినార్. క్వశ్చన్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? నరసింహన్ గారు. క్వశ్చన్ నెంబర్ 6. మీరు ఇందాక మీరే కమిట్ అయ్యారు అన్ని. నేను డివోషనల్ సాంగ్స్ ఎక్కువ 5,000 దాటారని చెప్పాను కదా. పురాణాల్లో సహస్రనామాలు ఎంతమంది దేవుళ్లకు ఉన్నాయి? త్రిమూర్తులకి. ముగ్గురికి కాదు సార్, ఒక 5గురికి. 3, 5 ఏదోటి చెప్పండి. 5గురికి. సారీ, ముగ్గురికేనా? సారీ, 4. విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, ఇదేంటంటే మహాభారతం. లలిత సహస్రనామాలు బ్రహ్మాండ పురాణం. అండ్ గణేష సహస్రనామాలు గణేష పురాణం. సో మొత్తం 4. వేదవ్యాసుడు, సింగపూరు, ఎస్వి రంగారావు గారు, రాజుబాబు, కుతుబ్ మినార్, నరసింహన్. అన్ని చేపించారు. ఒక్కట సహస్రనామాలు మిస్ అయింది. దగ్గరలో ఉన్నారు, అడ్డు కాకుండా 3, 5 మధ్యలో ఉన్నారు. అటైంది, ఇటు మధ్యలో ఉంది 4. ఓకే, వెల్ డన్, బట్ స్టిల్ వెల్ ప్లేడ్. సో 25,000 మాత్రం మన అకౌంట్. సో 25,000 మా అకౌంట్కి వచ్చిన తర్వాత రాము గారు మీ అకౌంట్ లో 3,73,400. మీరే థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి హైయెస్ట్.